అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే చేత్తో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అన్నట్లు ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ గుళ్ళలో చేసే ప్రసాదం పులిహోర. ప్రసాదం పులిహోరలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. అందులో మనం ఈరోజు బేసిక్ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం ముందు చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. ఇందులో ఒక సగం కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా చీలికలుగా కట్ చేసుకొని మధ్యలోకి వాటిని వేయించుకోవాలి. మరీ ముక్కలు చేసేసుకుంటే అంత బాగోవు. ఒక 1/2 స్పూను అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లాన్ని సన్నగా తరిగి వేసి అవి కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. మనకి కరివేపాకు వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇందులో ఒక 100 గ్రాముల చింతపండుని నానబెట్టి తీసుకున్న గుజ్జుని వేసుకోవాలి. ఈ గుజ్జంతా మనకి లిక్విడ్గా ఉంది కదా. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసామంటే చక్కగా పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ ఈ చింతపండు గుజ్జులో ఉడికి ఆ ఫ్లేవర్ అంతా తీసుకొని చాలా బాగుంటుంది పులిహోర. చింతపండు రసం మనకి ఉడుకుతూ ఉన్నప్పుడే అందులో ఒక సగం స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఒక 2 స్పూన్ల తరిగిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల మనకి చింతపండులో ఉండే ఒక రకమైన వగరు ఉంటుంది. అదంతా విరిగిపోయినట్లయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట పులిహోరకి. ఈ గుజ్జుని మనం ఉడకబెట్టుకొని చూసారా ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. దీన్ని మనం అప్పటికప్పుడే కాదండి, మనం స్టోర్ చేసుకొని ఒక 1 నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఒక సగం కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో ముందుగా ఒక సగం కప్పు పల్లీలు వేసుకొని వాటిని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలు కొన్ని ఇలా తాలింపులో వేసి కొన్ని చింతపండు పులుసులో వేయటం వల్ల కొన్నేమో మనకి పుల్లగా తగులుతూ కొన్నేమో కరకరలాడుతూ పులిహోర తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ పల్లీలన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 స్పూన్ల సాయి మినపప్పు అవి కొంచెం వేగాక అందులో ఒక 2 స్పూన్ల ఆవాలు కొంచెం వేగనివ్వాలి. అందులో ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి కొన్ని పచ్చిమిర్చి చింతపండు పులుసులో కూడా వేసుకున్నాం కదా, ఇవి మనకి 2 ఫ్లేవర్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక ఇందులో ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చికి పులిహోరలో వేసే ఎండుమిర్చికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందండి. అలాగే ఇందులో సన్నగా తరిగిన అల్లం ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు అలాగే తినడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇందులో కరివేపాకు మన చేతికి నిండుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పులిహోర కలర్ఫుల్గాను ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం వేగాక అందులో ఒక 2 చిటికళ్ళ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ స్మెల్ అలా వేయంగానే ఇల్లంతా ఒక్కసారి గుమగుమలాడిపోవాల్సిందే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మనం తాలింపులో ఎప్పుడైనా పసుపు వేసేటప్పుడు స్టవ్ కనుక వెలిగించి ఉంటే మనకి కలర్ మారిపోతుంది. ఆ పసుపు కలర్ కాస్త డార్క్ కలర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును కూడా ఆరబెట్టుకోవడానికి పక్కన పెట్టుకొని నేను 1/2 కేజీ రైస్ తీసుకొని ఉడికించాను. అది 1 కేజీ వరకు అవుతుంది అనుకోండి రైస్. అందులో దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అందులో ఇందాక మనం పులిహోర పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చక్కగా చల్లారిపోతుంది. దాన్ని ఇందులో వేసేసి మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ కలుపుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం ఎప్పుడు కూడా పులిహోర కలిపేటప్పుడు మధ్యలోంచి రైస్ తీసి కలిపామంటే రైసు విరిగిపోయినట్టు లేదంటే మెత్తగా అయిపోయినట్టు అయిపోతుంది.
అలా కాకుండా ఇలా సైడ్ నుంచి ఎడ్జెస్ దగ్గర నుంచి కలిపామంటే చాలా బాగుంటుంది. పులిహోర పలుకుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసి కలిపేద్దాం. చక్కగా మనం ముందే అనుకున్నట్టు పల్లీలు, పచ్చిమిరపకాయలు 2 రకాల ఫ్లేవర్స్ తెలుస్తూ మనకి పులిహోర చాలా బాగుంటుంది. అలాగే మనం తాలింపు దినుసులు కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పంటికి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. కొంచెం కూడా వదలకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడుతూ తింటారు. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టామంటే మనం ఎప్పుడైనా నైవేద్యంగా పెట్టాలనుకున్నది మనకి ఆటోమేటిక్గా ఒక రకమైన మంచి రుచి వచ్చేస్తుందండి. ఎంతమంది అలా ఎక్స్పీరియన్స్ చేసుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం పులుపు, ఉప్పు ఏమన్నా అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి కలిపేశాక మనకి రైస్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేశాక మళ్ళీ మనకి అవన్నీ కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం సచి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.